నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు స్పెషల్ కర్రీ అనే చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు వెజ్ ఒక్కటే వండితే తినరు. అందుకని దాంట్లో నాన్ వెజ్ రొయ్యలుంటేనే తింటారు. ఈ కూర చాలా బావుంటుంది. బీన్స్ పిక్కలు, పచ్చి రొయ్యలు. ఎంత బావుంటుందంటే తిన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు టేస్ట్. అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కూర ఎలా వండాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. రొయ్యలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒకే ఒక్క టమాటో టేస్ట్‌కి అండి. ఇవి బీన్స్ పిక్కలు తక్కువలిసి పెట్టుకున్నాను. అయితే ఈ వీడియోని ఫాలో అయిపోతూ ఈ కూరను వండేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చక్కగా వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మనోళ్ళకి కూడా వెజ్ ఒకటే తింటున్నామనే ఫీలింగ్ ఉండదు. అందులో పచ్చి రొయ్యలు వేసుకుంటే ఏ కూరైనా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఎక్కువగా బంగాళదుంప రొయ్యలు, వంకాయ రొయ్యలు ఇలా కాయగూరలో ఏదో ఒకటి వేసుకుంటేనే మాకు తినడానికి ఈజీగా ఉంటుంది. మా వాళ్ళకి నచ్చుతుంది. అయితే ఈ మధ్య వీడియోస్ చెయ్యట్లేదండి. ఏంటంటే ఇంట్లో పని సరిపోవట్లేదా, ప్రెజర్ ఎక్కువైపోయి అలా ఉంటుంది. అయితే ఒక ఆమె అయితే అడిగారు, నాకు కామెంట్ చేశారు ఏమని, గోంగూర పచ్చి రొయ్యలు పచ్చడి పెట్టండి అని. అది చేపల పచ్చడి పెట్టిన తర్వాత దానికొచ్చిన కామెంట్ అదైతే. పెడతానండి తప్పకుండా. మీకోసమైనా గోంగూర పచ్చి రొయ్యలు కంపల్సరీ పచ్చడి పెడతాను. కాకపోతే నాకు ఇప్పుడు కుదరట్లేదు, అందుకని పెట్టలేకపోతున్నాను. కామెంట్ చేస్తే ఆన్సర్ చేయలేదేంటి అని అనుకోకండి. నాకు కామెంట్స్‌కి ఆన్సర్ ఎలా చేయాలనేది పెద్దగా తెలీదు. అందుకే వీడియోలో అయితే మీరు కంపల్సరీ నా వీడియోని ఫాలో అవుతారు కాబట్టి నేను వీడియోలోనే సమాధానం చెప్తున్నాను. మీకోసమైనా కొలతలతో గోంగూర పచ్చి రొయ్యలు పచ్చడి పెట్టయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఇవి బీన్స్ పిక్కలు ఉన్నాయి కదండీ! ఇవైతే నేను కొంచెం ఉడకపెట్టాను. అంటే 70% ఉడకపెట్టి వేసుకుంటున్నాను. మళ్ళీ ఉడకలేదేమో అనే బాధ ఉండకూడదు. మా వోళ్ళకి అసలే కాయగూరలు తినాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. దాంట్లో రొయ్యలు అలా ఏదో ఒకటి ఉంటేనే, ఏ కాయగూర వండాలన్నా కూడా మాకు రొయ్యలు ఉండాల్సిందే. అందుకోసమే కొంత నేను కాయగూరలతో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను. కూరలు బావుండాలి, మా వాళ్ళకి కాయగూరలు ఎలాగోలా తినిపించాలి అని. మన కూరైతే చాలా వరకు ఉడికిపోయిందండి. ఇంకా బీన్స్ పిక్ ఉడికిందా లేదనే డౌట్ ఉంది నాకు. అందుకే చూశాను. బాగా ఉడికిపోయింది. ఈ కూర అయితే నిజంగా చాలా బావుంది. అంత బావుంటదని తినే వరకు నాకు కూడా తెలీదు. అంత బావుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. స్లోలో లాస్ట్ కూర ఇంకొక 20% ఉడకాలనిపించుకుని స్లోలో పెట్టుకొని వండుకుంటే చాలా బావుంటుంది. ఇంకొకటేంటంటే ఇందులో ఎంత నూనె వేసినా ఫస్ట్ అయితే నూనె అయితే తేరదండి. మనం ప్రతి కూర నూనె తేరితే అయిపోయింది కూర అని కట్టేసుకోవచ్చు అనుకుంటాం కదా! కానీ ఇందులో అయితే అలా కాదు. నూనె అయితే తేరదు. కట్టేసి కూర చల్లారిపోయిన తర్వాత మనం డిష్ ఔట్ చేసుకుని చల్లారిన తర్వాత చూసారా పొగలొస్తుంది కదా! ఈ పొగంతా తగ్గే వరకు కూడా మనకు ఆయిల్ కనిపించదు. చూడండి కూర అయితే పూర్తిగా చల్లారిపోయింది. అందుకే ఆయిల్ బయటకు తేలింది. ఆయిల్ కనిపించట్లేదు కదా అని ఎక్కువ నూనె వేసుకునే అవసరం లేదండి. ఎలా వేసుకొని వండుకుంటామో అలాగే వేసుకోవాలి. కానీ ఈ కూర అన్నంలో వేసుకుని తింటుంటే మరి టేస్ట్ చాలా బాగుంది. రైస్‌లోకే కాదండి, రోటీ, చపాతీ, పరోటా దేంట్లోకైనా రొయ్యలు, బీన్స్ కర్రీ అద్దిరిపోతుందని నాకైతే అర్థమైంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.